ముందున్న ఎర్ర సముద్రం ఎదురైనా అద్భుత దేవుడు మనకున్న భయమే మనకి గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే దేవా యుద్ధము యెహోవాదే ఆమేన్ ఆమేన్ యుద్ధము యెహోవాదే సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే 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 ఆమేన్ హల్లెలూయా కొంచెం రెండు చేతులు పైకి చెప్దాం హల్లెలూయా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం అనే పాట పాడదామండి అందరూ సంతోషంగా చెప్పకూడదు దేవా నీకు స్తోత్రం అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల సమయం తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంటే అన్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు కాలంలో నన్ను తాకుమా దివనది వలనే ప్రవహించుమా అంటే అన్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు కాలంలో నన్ను తాకుమా దివనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా
సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా మండే అగ్నల్లే ఆ దేవా అన్య భాషలతో అభిషేకించు వేసే గాలల్లో నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే ఆ దేవా అన్య భాషలతో అభిషేకించు వేసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. చప్పట్లు కొడదాం. గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అన్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అన్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. సీనాయి పర్వతం నందు అగ్ని పొదవలే నన్ను చూడగా ఇశ్రాయేలు దైవమా మాతో ఉన్నవాడానికి స్తోత్రం. కబడకూడదు. సీనాయి పర్వతం మందు అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతం మందు అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు వేసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు వేసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం దేవా సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా
మరణము జయించి తిరిగి లేచితివే, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే. మరణము జయించి తిరిగి లేచితివే, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే. అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదన్, బోధిగంతము వరకు నీ ప్రకటించెదన్. దేవా అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదన్, బోధిగంతము వరకు నీ ప్రకటించెదన్. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆయన కొనియాడడానికి ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము చోజన్ పీపుల్, ఏర్పరచబడిన వారు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియ, కప్పదోకియ, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఏర్పరచబడిన వారు అనగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? తన అనాదికాల సంకల్పాన్ని బట్టి, తన ప్రేమను బట్టి, తన దయ వాత్సల్యతను బట్టి ఆ జీవము గల దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఎంత గొప్పది అనంటే వర్ణించలేనంత గొప్పది. అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని ఆయన ఏం చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడంటే, ఆత్మ చేయు పరిశుద్ధపరచు పని, శాంటిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ చేయు పరిశుద్ధపరచు పని అనే అంశాన్ని గురించి మనం, ఏర్పరచబడిన వారు అనే అంశాన్ని గురించి మనం వింటున్నాం. ఆత్మ చేయు పరిశుద్ధపరచు పని.
ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు తన యొక్క ఆత్మ చేత మనల్ని అపవిత్రులమైనటువంటి మనల్ని పవిత్రులుగా మార్చేవాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకుని కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఆత్మ చేత పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సత్యాన్ని నమ్మటాన్ని బట్టి రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని పవిత్రపరిచినందుకు ఆ జీవము గల దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవుడు అన్యజనులు అనబడినటువంటి వారిని కూడా ఆయన అంగీకరించి తన కార్యాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. దైవ లేఖనాన్ని మనం చూస్తే రోమాపత్రిక 15వ అధ్యాయం 15 నుంచి 16 వరకు మనం గమనించినట్లయితే, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా అన్యజనులు అను అర్పణ, ఈ అర్పణ అన్యజనులను తీసుకొచ్చి, అయ్యా ఇదిగో వీరిని అర్పణగా అర్పిస్తున్నాను అనే సువార్త వలన రక్షణలోకి తీసుకుని వచ్చి ఉంటుండగా, ఆత్మదేవుడు ఆ అన్యజనులు అనబడిన వారిని పరిశుద్ధపరచి అది దేవునికి ప్రీతికరంగా ఉండేటట్టుగా సువార్త విషయం అయినటువంటి ధర్మాన్ని జరిగిస్తూ ఉంటుండగా అన్ని జనులు అనే అర్పణ దేవుని దగ్గరికి తీసుకుని రాబడ్డారు. అలా తీసుకుని రాబడినటువంటి వారు యేసయ్య పిల్లలుగా మార్చబడ్డం ఎంతో అద్భుతమైంది. ఈ కృప దేవుడు చూపించి, దేవుడు తన దయను అనుగ్రహించి అన్ని జనులు అని ఈ అర్పణను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచేవాడు. అన్ని జనులు అనబడిన వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అర్పణను దేవుడు ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. యేసయ్య రక్తం పరిశుద్ధపరిచేది, విమోచించేది. ఆయన ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన దివ్యమైన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనయు అయ్యాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆయన మనకేమయ్యాడు తెలుసా? జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన మనకు జ్ఞానం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే క్రీస్తు ఏమైనాడు? జ్ఞానం. ఆయన మనకేమైనాడు? జ్ఞానమై ఉన్నాడు. నీతి, దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆయన నీతిగా ఉన్నాడు. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేయడాన్ని బట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ తర్వాత పరిశుద్ధత అనేటటువంటిది మనకు దయచేసి విమోచన మనకు ప్రసాదించిన గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ఈరోజు ఎవరైనా సరే ఆనందించాలి, సంతోషించాలి అని అంటే గుర్రాలను బట్టి, రథాలను బట్టి, మనకున్న కండబలాన్ని బట్టి, మంది బలాన్ని బట్టి, ధన బలాన్ని బట్టి, జన బలాన్ని బట్టి కాదు గాని, మనమందరం కూడా మనకున్నటువంటి బుద్ధి బలాన్ని బట్టి కూడా కాదు గాని, మనమందరం కూడాను ఆ ప్రభువుని రక్షకుడిగా తెలుసుకోవడం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు కదా. ఆ పరిశుద్ధతను బట్టి మనము ఎంతగానో దేవుని స్తుతించ బద్ధులమై ఉన్నాం. అవును, ఆయన వాక్యము అనేటటువంటి ఉదక స్నానం ద్వారా తన సంఘాన్ని పవిత్రపరిచి ముడత అయినా కళంకమైన అట్టిది మరి ఏదైనా లేకుండా ఆ సంఘాన్ని ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక అపవిత్రమైనటువంటి వారు ఆయన సన్నిధిలో నిలవడానికి వీల్లేదు. కానీ పవిత్రపరచబడినటువంటి వారిని ఆయన సన్నిధిలో నిలుపుకొని ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంటే ఆయన వారిని అర్హమైన పాత్రలుగా మార్చేవాడిగా ఉన్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. ఎవడైనానో వీటిలో చేరక తను తాను
పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. అవును దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఎలాంటి పాత్రను వాడుకుంటారు చూడండి. ఇక్కడ గ్లాస్ ఉంది, దీంట్లో వాటర్ పోయబడింది. ఇది నేను వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నాను, ఎలా వాడుతున్నాను అని అంటే, ఇది పవిత్రమైన పాత్రగా ఉంది, మంచి నీళ్లు దీంట్లో పోయబడ్డాయి. వీటిని ఈ పాత్ర నేను వాడుతున్నాను. పవిత్రంగా ఉంది కాబట్టి వాడుతున్నాను. పవిత్రమైన నీళ్లు పోయడానికి ఉపయోగపడింది కాబట్టి నేను వాడుతున్నాను. దీంట్లోనిది నేను త్రాగుతున్నాను. అపవిత్రమైనటువంటి పాత్రలో మంచి నీళ్లు పోసిన, అపవిత్రమైన పాత్రలో చాలా అమృతాన్నే దాంట్లో పోసిన, అపవిత్రమైన పాత్ర అమృతాన్ని విషంగా మార్చేస్తుంది కదా. అవును నిజమే. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, దేవుడు అపవిత్రమైన పాత్రగా ఉన్నటువంటి మన దేహాన్ని, అపవిత్రమైన పాత్రగా ఉన్నటువంటి మన మనసును, అపవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి మనల్ని తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరుచుకుని, తన రక్తం ద్వారా పరిశుద్ధపరుచుకుని, తన యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధపరుచుకుని ఇప్పుడు ఈ పాత్రలను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఎలా వాడుకోవాలని కోరుకుంటున్నాడంటే, ఘనత నిమిత్తమై. ఈ పాత్ర ఒకప్పుడు ఘనహీనమైనది. ఘనహీనమైన ఈ పాత్రను ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోవాలని కోరి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని పిల్లలారా, ఈరోజు మనందరినీ కూడా ఆయన ప్రేమించి దయ చూపించి ఆయన కొరకు మంచి పాత్రలుగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనకు తన కృప అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ విధమైనటువంటి కృప కలిగిన వారమై ఆ జీవం గల దేవుని మహిమార్థమై మనం వాడబడాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఏం చేశాడో తెలుసా? మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మనలను తన కృపచేత, తన ప్రేమ చేత, తన యొక్క దయచేత మనల్ని పరిశుద్ధపరిచిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆ జీవము గల దేవుడు తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచటానికి ఆయన ఏం చేశాడంటే, గవిని వెలుపల శ్రమ పొందిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. అవును నిజమే. ఈరోజు ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై ఆయన మహిమార్థమై వాడబడుటకు అర్హమైన పాత్రలుగా మనం జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, తన కృప, తన సహాయం ఏర్పరచబడిన ప్రజలమైన మనకు దేవుడిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మమ్మలను పవిత్రపరిచి అర్హమైన పాత్రలుగా చేసి నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకో ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు, నీ వాత్సల్యత కొరకు, నీ ఆప్యాయత కొరకు, నీ అనురాగం కొరకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఏర్పరచబడినటువంటి వారిగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రం. ఆత్మ వలన, రక్తము వలన, సువార్త వలన మమ్మల్ని పవిత్రపరిచి అన్యజనులు అనే అర్పణ తీసుకొచ్చినప్పుడు దాన్ని మీ ఆత్మ ద్వారా అంగీకరించి అర్హమైన పాత్రలుగా చేసి మీ మహిమార్థమై నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. బలహీనులుగా ఉన్నవారిని స్వస్థపరచండి. అనారోగ్యంతో, బలహీనతతో ఉన్నటువంటి వారికి నెమ్మది కలుగు చేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలుగు చేయండి. సమస్యల్లో ఉన్నవారు సమస్యల నుంచి బయటకు రావడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రతి బిడ్డను కాపాడండి. ఈరోజు నీ బిడ్డలు బయటకు వెళుచుండగా, లోపలికి వచ్చుచుండగా, వారి చేతి పనిలోను, వారి ఉద్యోగాల్లోను, వ్యాపారాల్లోనూ ప్రతి విషయంలో వారికి అండగా ఉండి దీవించమని, ఈ దినమంతా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వినడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను.
అద్భుతమైనటువంటి ఈ సందేశంలో రెండవ భాగం రేపు మనం విందాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాల్పంపులు పొందండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు ఈ మంచి మాటలు షేర్ చేయాల్సిందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్.